హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని సంవత్సరాలుగా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ తరచుగా వార్తల్లో నిలిచింది. అదేం సంస్థ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వివిధ కారణాల వల్ల ఈ సంస్థ కంటిన్యూస్గా న్యూస్లోనే ఉంది. ఎగ్జామినేషన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అన్ని ప్రొవిజన్స్ మీద ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, మనకి ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్. మరి ఈయన పేరు ఏంటి అని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈయనని రిమూవ్ చేయాలి అని చెప్పి కొన్ని పార్టీలు ఏకమై మనకి లోక్సభలో కానీ వీటికి సంబంధించి రాజ్యసభలో కానీ మోషన్ ఇనిషియేట్ చేద్దాము అని చెప్పి వాళ్ళు మూవ్ చేస్తున్నారు అని చెప్పి న్యూస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు మనం డీటెయిల్డ్గా అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్న రాజ్యాంగబద్ధ అధికారాలు ఏంటి, దాంతోపాటు అసలు అపాయింట్మెంట్ ప్రాసెస్ కానీ రిమూవల్ కానీ, దాంతోపాటు అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చాలా అన్నోన్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సో ఎక్కడైతే మీరు కాషన్గా ఉండాలో ఆ పాయింట్స్ని కూడా ఎంఫసైజ్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఈరోజు డిస్కస్ చేసే అంశాలు ఏంటి అని ఒకసారి చూద్దాం. రైట్, సో కాంటెక్స్ట్ ఏంటి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క విధులు ఏంటి, అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది, ఆయనకున్న అధికారాలు ఏంటి, దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ బేసిస్ ఏంటి, అసలు ఎటువంటి యాక్ట్స్ నుంచి వాళ్ళకి పవర్స్ వస్తాయి, వాళ్ళు ఎలా ఫంక్షన్ చేస్తున్నారు, దాంతోపాటు అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఎస్పెషల్లీ 2023లో ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. మరి యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, మరి అది ఎందుకు వివాదాస్పదమైందో తెలుసుకుంటాం. దాంతోపాటు రిమూవల్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఈరోజు డీటెయిల్గా తెలుసుకుంటాం. అలానే అసలు గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ ఏంటి, దాంతోపాటు మెయిన్గా రిమూవల్ ప్రొసీజర్ అనేది ఎలా జరుగుతుంది అనేది కూడా తెలుసుకుంటాం. రైట్, సో ఇవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేసే అంశాలు. దీనికి సంబంధించి ఇది జిఎస్ పేపర్ 2లో మనకి కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ బాడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్ అనమాట. రైట్, దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటి అనేది ఆల్రెడీ కాంటెక్స్ట్ చూసాం. సో పొలిటికల్ పార్టీస్ ఎస్పెషల్లీ తృణమూల్ కాంగ్రెస్ కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయాలి అని చెప్పి ఒక ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తాము అని చెప్తున్నారు. దీనికి గల కారణం ఏంటి అంటే, గత కొన్ని రోజులుగా మనకి వార్తలో నిలుస్తున్న అంశం ఏంటి అంటే ఎస్ఐఆర్. మీకు తెలిసిందే, ఎలక్టోరల్ రివిజన్కి సంబంధించి కొన్ని ఫేజెస్లో మనకి రివిజన్ అనేది చేస్తూ ఉంటాం. దాంట్లో ఈ ఎస్ఐఆర్ అనే ప్రాసెస్ని బీహార్లో ఇనిషియేట్ చేశారు. అక్కడ చాలా వివాదాస్పదమైంది. ఇంతమంది ఓటర్లు వాళ్ళ ఓటు హక్కును కోల్పోయారు అని చెప్పి న్యూస్ రిపోర్ట్స్ చెప్పాయి. కొన్ని ఏమో దొంగ ఓటర్లు జాయిన్ అయ్యారు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇవన్నీ కూడా ఎంత వాస్తవం అనేది పక్కన పెడితే ఈ ప్రాసెస్ అనేది చాలా వరకు పొలిటికల్గా క్రిటిసైజ్ అయింది. సో దీన్ని కొంచెం లెవరేజ్గా తీసుకోవడానికి కానీ డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి ఇప్పుడు రిమూవల్ అనేది ఇనిషియేట్ అవ్వబడుతోంది. రైట్, సో దీని గురించి ఫర్దర్గా చూస్తే కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ బేసిస్ ఏంటి అంటే, మనం గుర్తుంచుకోవాల్సింది రాజ్యాంగంలో ఉన్న పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 15లో ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు అన్ని ఆర్టికల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్న వివిధ పవర్స్ ఫంక్షన్స్ గురించి డీటెయిల్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఆర్టికల్ 324 ఏం చెప్తుంది, ఎలక్షన్స్ కండక్షన్ గురించి, ఎలక్షన్ కమిషన్కి ఉన్న పవర్స్ గురించి చెప్తుంది. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అవ్వడానికి మెయిన్గా ఏ ఆర్టికల్ దోహదం చేస్తుంది, ఆర్టికల్ 324. మన ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే మనకి 25th జనవరి 1950, అంటే మన ఫస్ట్ రిపబ్లిక్ డే కంటే ఒక రోజు ముందు. అందుకోసమనే మనం 25th జనవరి నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం. మరి ఈ సంవత్సరం ఈ 25th జనవరి రోజు సెలబ్రేట్ చేసుకున్న నేషనల్ ఓటర్స్ డే యొక్క థీమ్ ఏంటి అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఆర్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేశారు అనేది. రైట్, సో దీంట్లో మెయిన్గా మనం చూస్తే ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఎందుకోసం ఇది రాజ్యాంగం కల్పించింది అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, డెమోక్రసీలో ఓటు హక్కు అనేది చాలా విలువైనది. సో ప్రతిదాన్ని దేశ భవితని మార్చే హక్కు కానీ ఆ పవర్ కానీ దేనికి ఉంటుంది అని అంటే ఓటుకి ఉంటుంది. ఆ ఓటు హక్కుని మనం ఫ్రీ అండ్ ఫెయిర్గా కండక్ట్ చేసుకోవడానికి దాన్ని మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాజ్యాంగం కల్పించింది. సో మెయిన్గా ఇప్పుడు చూస్తే ఇది రాజ్యాంగంగా మనకు ఉన్న ఆర్టికల్స్ కానీ డిఫరెంట్ ప్రొవిజన్స్ కానీ. మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్, పార్ట్ 15 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేశాం కదా, మరి పార్ట్ 14 అండ్ 14A దేని గురించి డీటెయిల్ చేస్తుందని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్, సో అలానే స్టాట్యూటరీ బ్యాకింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకి 1991లో పార్లమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది. దానికి గల కారణం ఏంటి, ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా అని అనుకుంటే
మనకి కాన్స్టిట్యూషన్ కొన్ని ప్రొవిజన్స్ని డీటెయిల్స్ చేసినప్పటికీ కూడా అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి అన్నది అక్కడ మనకి డీటెయిల్ చేయలేదు. సో స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ప్రెసిడెంట్కి వదిలేసింది. సో ప్రెసిడెంట్ అప్పుడు 1991 టైంలో ఒక యాక్ట్ని ఆర్డినెన్స్ ద్వారా ఇనిషియేట్ చేసి మనకి నెంబర్ని డిటర్మైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ టైం 1989లో మనకి 1 మెంబర్ బాడీగా ఉన్నదాన్ని 3 మెంబర్ బాడీగా మార్చారు. 3 మెంబర్ బాడీకి ఎందుకు మార్చారు అంటే అప్పుడు మనకి ఓటు హక్కుని 18 ఏళ్లకి మార్చడం జరిగింది. సో మనకి ఇంతకుముందు 21 ఉంటే దాన్ని సడన్గా 18 ఏళ్లకి తగ్గించారు. మరి ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఇది చేశారని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఒక్కసారి ఓటు హక్కు తగ్గించడం వల్ల ఏమైంది, మనకి ఎక్కువ మందిని మనం ఓటర్స్కి ఎన్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, అంటే వర్క్ బర్డెన్ పెరిగింది. దానివల్ల ఏం చేశారు, ఒక్కటే మెంబర్ బాడీగా అంటే సిఈసి మాత్రమే ఉండే ఎలక్షన్ కమిషన్ని మనం 1+2 అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు 2 కమిషనర్స్ ఉండే ఎలక్షన్ కమిషన్గా మార్చడం జరిగింది 1989లో. ఇది అమెండ్మెంట్ అనేది 1988లో జరిగింది. ఏ అమెండ్మెంట్ అని తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి 1989లో 3 మెంబర్ బాడీ అయింది, కానీ 1990లో ఎలక్షన్ కమిషనర్స్ని రిమూవ్ చేయడం వల్ల మళ్ళీ సింగిల్ మెంబర్ బాడీ అయింది. కానీ 1993లో మళ్ళీ ఆర్డినెన్స్ పాస్ చేసి దీన్ని మళ్ళీ 3 మెంబర్ బాడీగా మార్చడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 3 మెంబర్ బాడీగానే ఫంక్షన్ చేస్తుంది, 1+2 అనమాట. మరి 1991లో తీసుకొచ్చిన యాక్ట్ ఉంది కదా, దాన్ని మనం రీసెంట్ టైమ్స్లో ఎమెండ్ చేసాం. ఏ పర్టికులర్ యాక్ట్గా ఎమెండ్ చేసాము అంటే సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ ఆఫ్ 2023. దీన్ని ఇండియన్ పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. ఎందుకని అనేది మనం ఫర్దర్గా తెలుసుకుంటాం. మరి ఈ పర్టికులర్ యాక్ట్లో అసలు ఏమి ఉన్నాయి అని అంటే మనకి 1991 యాక్ట్ని మార్చడంతో పాటు అపాయింట్మెంట్ ప్రాసెస్ కానీ, టెన్యూర్ కానీ, రిమూవల్ కానీ, క్వాలిఫికేషన్స్కి సంబంధించి డీటెయిల్ చేయడం, ఇవన్నీ ఈ యాక్ట్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా ఎలాబరేట్ చేస్తే మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేవాళ్ళు మనకి మెయిన్గా అంటే ఎలక్షన్ కమిషన్ని రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తిగా కనిపిస్తారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది హీఈస్ ద ఫస్ట్ అనమాట అమాంగ్ ఈక్వల్స్. అంటే ఏంటి, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే 1+2గా ఈసీ అనేది ఫంక్షన్ చేస్తుంది. ఈ సిఈసి +2 ఈసీస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరికీ సమానమైన పవర్స్ ఉంటాయి. ఈయన సుపీరియర్ కాదు, వాళ్ళతో పోలిస్తే సేమ్ పవర్స్ ఉంటాయి. కానీ ఒక్క విషయంలో మాత్రం ఒక డిఫరెన్స్ ఉంటుంది. అదేంటి అనేది ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్ అంటాం అనమాట, రైట్. సో ఈయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి హెడ్గా వ్యవహరిస్తారు, అంతేకాని డెసిషన్ మేకింగ్లో ఈక్వల్సే ఉంటుంది, గుర్తుంచుకోండి. మరి ఎవరెవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు అంటే పార్లమెంట్ ఉభయ సభలు అంటే లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, లేకపోతే స్టేట్ లెజిస్లేచర్స్, అసెంబ్లీస్ అండ్ కౌన్సిల్స్కి, కౌన్సిల్ ఎక్కడ ఉంటే అక్కడ. దాంతోపాటు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్కి సంబంధించిన ఎలక్షన్స్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ఉంటాయి. ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ అనేవి లోకల్ బాడీస్ ఫర్ థర్డ్ టైర్ గవర్నెన్స్ అంటే పంచాయత్స్ కానీ, మున్సిపాలిటీస్కి సంబంధించి ఎస్ఈసీస్ అనేవి స్టేట్ లెవెల్లో ఉంటాయి, అవి కండక్ట్ చేస్తాయి అనమాట. సో లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎటువంటి సంబంధం అనేది ఉండదు, రైట్. దెన్ ఇప్పుడు కంపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఈసీస్ ఉంటారు అనుకున్నాం. సో ఇది 1993 ఆర్డినెన్స్ తర్వాత మనం అనుకున్నట్టు 3 మెంబర్ బాడీగా ఉంది, అంతకుముందు సింగిల్ మెంబర్ బాడీగా ఫంక్షన్ చేసింది, రైట్. అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి, సో ఇది చాలా వివాదాస్పదం అవుతుంది రీసెంట్ టైమ్స్లో చూస్తే. మరి ఎవరు అపాయింట్ చేస్తారు అంటే కాన్స్టిట్యూషనే చెప్పింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని. నెంబర్ అనేది ప్రెసిడెంట్కి వదిలేసింది, కాన్స్టిట్యూషన్ చెప్పలేదు ఇంతమంది ఉండాలి అనేది. దానికోసమే ఒక యాక్ట్ని తీసుకొచ్చి పార్లమెంట్ ఇంతమంది ఉంటారు అని చెప్పి నిర్దేశించడం జరిగింది, ఇది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అని అంటే యూనియన్ లా మినిస్టర్తో పాటు కొంతమంది ప్యానెల్ మెంబర్స్ కలిసి మనకి ఒక 5 నేమ్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, దేని మీద ఫైనలిస్ట్ చేస్తారు అనేది మనం డిస్కస్ చేస్తాము. బట్ లా మినిస్టర్తో పాటు ఉన్న ప్యానెల్ మనకి 5 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తుంది, వీళ్ళు అవ్వచ్చు అని. ఆ 5 మెంబర్స్లో ఎవరు ఎలక్షన్ కమిషనర్గా కానీ, లేకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కానీ వ్యవహరించాలి అనేది ఎవరు డిటర్మైన్ చేస్తారు అన్నది కీలకం. సో కాన్స్టిట్యూషన్ ఇక్కడ ఏం చెప్పలేదు. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని అది కూడా చాలా ఎలాబరేటెడ్గా లేదు. దానివల్ల ఏమైంది, ఇది పొలిటికల్గా అడ్వాంటేజ్ మారింది అనే ఉద్దేశంతో చాలా క్రిటిసిజం వచ్చింది. అంటే ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉందో తనకు నచ్చిన పర్సన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేసుకునే ప్రొవిజన్ ఉంది అక్కడ.
అంటే ప్రతిసారి జరుగుతుంది అని కాదు, ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి. సైలెంట్గా ఉండేసరికి కొన్ని ప్రొవిజన్స్ ఆ వీలు ఉంది అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకని? ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీతో పాటు చాలా సిగ్నిఫికెన్స్ని కలిగి ఉంది, ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయాలి, పొలిటికల్గా మనకి ఎటువంటి అంటే లైక్ ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, లైక్ జ్యుడిషియల్ యాక్టివిజంకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు మీరు. సో దాంట్లో ఏం చెప్పింది, మనకి సెంటర్ని డైరెక్ట్ చేసింది ఏమని, మనకి 3 మెంబర్ ప్యానెల్ ఉండాలి. ఆ 3 మెంబర్ అంటే సర్చ్ కమిటీ అనుకోండి, సర్చ్ కమిటీ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అది ఫైనలైజ్ చేసిన నేమ్స్లో సెలెక్షన్ కమిటీ అనేది ఫైనలైజ్ చేస్తుంది. సెలెక్షన్ కమిటీలో ఎవరు ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది ఫస్ట్ అంటే ప్రైమ్ మినిస్టర్తో పాటు యూనియన్ మనకి లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తితో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఎవరైతే ఉంటారో వీళ్ళలో ముగ్గురు కలిసి ఆ 5 నేమ్స్లోంచి ఒకటి ఫైనలైజ్ చేయాలని చెప్పింది. మరి ఇది ఏ పర్టికులర్ కేస్ అనేది తెలిస్తే అది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెరీ ఇంపార్టెంట్, ఈ కేసుని మర్చిపోవద్దు, రైట్? సో ఈ తర్వాత ఏమైంది అని అంటే మనకి సుప్రీంకోర్టు ఈ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత సెంటర్ చెప్పింది అలా కాదు, మాకు 3 ప్యానెల్ని మేము ఫామ్ చేస్తాము, కానీ దాంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కాకుండా యూనియన్ మినిస్టర్ని, ప్రధానమంత్రికి నచ్చిన ఒక యూనియన్ మినిస్టర్ని పెట్టుకుని మేము ఆ సర్చ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్తో మేము సెలెక్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కూడా మనకి ఇక్కడ పొలిటికల్ బయాస్నెస్కి ఛాన్స్ ఉందా, లేకపోతే నిజంగానే ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేసే ప్రొవిజన్స్ ఇప్పుడు ఎన్షూర్ అవుతున్నాయని మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్? సో ఇప్పుడు ఉన్న కంపోజిషన్ ఇది, రైట్? 23 యాక్ట్ వల్ల. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇది కూడా ఒక మెయిన్ హర్డిల్ అనమాట. ఎందుకని అంటే కాన్స్టిట్యూషన్ క్లియర్గా డీటెయిల్ చేయలేదు. సో ఇక్కడ ఏం చెప్పారు, ఓన్లీ సెక్రటరీ లెవెల్ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఉంటారో సెంట్రల్లో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పారు. దాంతోపాటు వాళ్ళు ఇంటిగ్రిటీని కలిగి ఉండాలి, ఎలక్షన్స్ మ్యాటర్స్లో ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ని కలిగి ఉండాలి అని చెప్పారు. మరి ఇంటిగ్రిటీ అనేది ఎలా డిఫైన్ చేస్తాము అన్నది ఒక క్వశ్చన్, రైట్? దాంతోపాటు ఇక్కడ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ అంటే హీ కెన్ బి ఎనీవన్. వాళ్ళు మరి సెంట్రల్ గవర్నమెంట్కి తగినట్టు ఉంటారా, లేకపోతే నిజంగానే ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేస్తారా అనేది ఒక క్వశ్చన్, రైట్? సో టెన్యూర్ విషయంలో చూస్తే 6 years అండ్ 65 yearsలో ఏది ఎర్లియర్ అయితే అన్ని సంవత్సరాలు వాళ్ళ పదవీ కాలంని కలిగి ఉంటారు. సిఈసీతో పాటు ఈసీస్ కూడా. రీఅపాయింట్మెంట్ అనేది లేదు, వెరీ ఇంపార్టెంట్. అసలు సిఈసీ కానీ ఈసీగా కానీ ఫంక్షన్ చేసిన వ్యక్తికి ఎటువంటి రీఅపాయింట్మెంట్ ఇవ్వకూడదు. ఎందుకంటే రీఅపాయింట్మెంట్ జరుగుతుంది అంటే దానికోసం వాళ్ళు సెంటర్ చెప్పినట్టు వినడం కానీ పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కానీ జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రొవిజన్ని మాత్రం కాన్స్టిట్యూషన్ కల్పించింది. నెక్స్ట్ చూస్తే సర్వీస్ స్టేటస్. సో వీళ్ళ సాలరీస్ కానీ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఇవన్నీ కూడా మనకి సుప్రీంకోర్టు జడ్జ్కి ఏవైతే లభిస్తున్నాయో అవన్నీ కూడా సమానంగా వీళ్ళకి లభిస్తాయి. నెక్స్ట్ మనం చూస్తే రిమూవల్. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా రిమూవల్ గురించే కదా టాపిక్ అంతా కూడా. మరి రిమూవల్ అనేది ఎలా ఉంది అని అంటే ఆర్టికల్ 324లో మనకి క్లాస్ 5 అనేది రిమూవల్ గురించి చెప్తోంది ఎస్పెషల్లీ. దాంతోపాటు ఆర్టికల్ 124 క్లాస్ 4 కూడా ఇక్కడ లింక్ అయి ఉంది. 324 క్లాస్ 5 ఏం చెప్తోంది అంటే రిమూవల్ అనేది సేమ్ సుప్రీంకోర్టు జడ్జ్ని ఎలా రిమూవ్ చేస్తామో పార్లమెంట్ ఉభయ సభల్లో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా యూజ్ చేయాలి అని చెప్తోంది. 124 క్లాస్ 4 అనేది సుప్రీంకోర్టు జడ్జెస్కి సంబంధించిన రిమూవల్ ప్రాసెస్. సో అదేంటి అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాము. బట్ ఇక్కడ గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ ఏంటి, అసలు ఏ గ్రౌండ్స్ మీద రిమూవ్ చేయొచ్చు అంటే రీసెంట్ టైమ్స్లో కూడా మనం చూసాం అలహాబాద్ హైకోర్టుకి సంబంధించిన జడ్జ్ వివాదాస్పదం అయ్యారు, ఆయనకి సంబంధించి రిమూవల్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయ్యింది. కానీ ఇప్పటి వరకు ఏ జడ్జ్ని కూడా మనం రిమూవ్ చేయలేదు. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కానీ వాళ్ళు ఇంపీచ్ అవ్వకుండానే వాళ్ళు తొలగిపోవడం కానీ లేకపోతే ఆ ప్రాసెస్ వీగిపోవడం కానీ జరిగింది, రైట్? సో గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ 2 గ్రౌండ్స్ని చెప్పింది. ఆ 2 గ్రౌండ్స్ ఏంటి, ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అని చెప్పారు. మరి ఇన్కెపాసిటీ అంటే ఏంటి, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళకి ఏదైతే ఇన్కెపాసిటీ ఉంటుందో అంటే ఇన్ఎబిలిటీ ఉంటుందో దాన్ని ఇన్కెపాసిటీగా కన్సిడర్ చేస్తారు. మరి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటే ఏంటి, కరప్షన్ కానీ లేకపోతే అబ్యూస్ ఆఫ్ ఆఫీస్ కానీ వాళ్ళ ఫంక్షన్ చేయాల్సిన డ్యూటీస్ని సక్రమంగా చేయకపోవడం కానీ ఇవన్నీ కూడా మనకి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ కింద కన్సిడర్ చేస్తారు. సో మరి రిమూవల్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది సిఈసీ సంబంధించి అంటే మనకి ఈ ప్రాసెస్ ఇనిషియేట్ అవ్వడానికి ఏ హౌస్లో అయినా అవ్వచ్చు. సో అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా ఇనిషియేట్ చేయొచ్చు. సో లోక్సభలో ఇనిషియేట్ చేయడానికి మినిమం ఎంపీ సపోర్ట్ అవసరం. సో సుప్రీంకోర్టు జడ్జ్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట రిమూవల్ అనేది. సో ఇది గుర్తుంచుకోండి, అది లోక్సభలో ఇనిషియేట్ అవ్వాలి అంటే మినిమం 100 ఎంపీస్ సైన్ చేయాలి. అదే రాజ్యసభ అయితే కనుక మినిమం 50 ఎంపీస్ సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మినిమం స్ట్రెంత్ అనమాట. వీళ్ళు సైన్ చేసి ఒక
మోషన్ మేము ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నామని చెప్పి చైర్ ఆఫ్ ద హౌస్ అంటే స్పీకర్ కానీ చైర్మన్కి కానీ అది ఇవ్వాలి. వాళ్ళు అడ్మిట్ చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఒకవేళ అడ్మిట్ చేశారు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక ఎంక్వైరీ కమిటీని ఫామ్ చేస్తారు. మరి ఎంక్వైరీ కమిటీలో ఎవరు ఉంటారు అంటే 3 మెంబర్ కమిటీ అనమాట. సో మనకి సుప్రీంకోర్టు జడ్జ్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ వన్ పర్టికులర్ హైకోర్టు ఉంటారు, ఎమినెంట్ జురిస్ట్ ఉంటారు. వీళ్ళ ముగ్గురుతో కూడిన ఒక ఎంక్వైరీ కమిటీ అనేది ఈ డీటెయిల్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే వాళ్ళ మీద వచ్చిన ఎలిగేషన్స్ నిజమా కాదా అని, అది నిజం అనుకుంటే కనుక వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ని కన్సిడర్ చేసి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ డిస్కషన్స్ జరిగిన తర్వాత స్పెషల్ మెజారిటీతో పాస్ అయితే అప్పుడు ప్రెసిడెంట్ రిమూవల్ ఆర్డర్ మీద సైన్ చేస్తారు. సో ఇది ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనకి స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, మెంబర్షిప్ టోటల్ మెంబర్షిప్లో ఉండే మెజారిటీ అంటే 50% +1 ఉండాలి. దాంతోపాటు 2/3 ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, ఆ రోజు ఉన్న వాళ్ళలో ఓట్ చేసిన వాళ్ళలో 2/3 మెంబర్స్ సపోర్ట్ చేయాలి, ప్లస్ 50% +1 సపోర్ట్ కూడా ఉండాలి. ఇంత మెజారిటీతో అయితేనే మనం దాన్ని పాస్ చేయగలం. రైట్. సో ఇప్పుడు ఒకసారి చూస్తే మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన రిమూవల్ ప్రాసెస్ అర్థమైంది మనకి. కానీ ఎలక్షన్ కమిషనర్స్ రిమూవల్లో ఒక చిన్న మెలిక ఉంది. అదేంటి అంటే వీళ్ళని రిమూవ్ చేయాలి అని అంటే సిఈసి మాత్రమే రికమెండ్ చేయాలి. సో సిఈసికి ఈసీకి సేమ్ పవర్స్ ఉంటాయి అనుకున్నాం, బట్ ఇక్కడ ఉన్న స్పెషల్ పవర్ ఏంటి అంటే సిఈసిని మాత్రం మనం సుప్రీంకోర్టు ఎంక్వైరీ ప్యానల్ ద్వారా రిమూవ్ చేయొచ్చు మనకి ఫర్దర్గా లోక్సభలో ప్రొసీడింగ్స్ తర్వాత. బట్ ఈసీస్ మాత్రం సిఈసి రికమెండ్ చేస్తేనే మనం రిమూవ్ చేయగలం. ఇలాంటి ప్రొటెక్షన్ వీళ్ళకి లేదు. రైట్. దాంతోపాటు లీగల్ ప్రొటెక్షన్స్ ఏంటి, వీళ్ళు తీసుకున్న డెసిషన్స్కి సంబంధించి లీగల్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. సో వాళ్ళకి సాలరీస్ అండ్ సర్వీస్ అనేవి తగ్గించడానికి అవకాశం ఉండదు. సో వాళ్ళు సరిగ్గా సెంటర్ చెప్పినట్టు వినట్లేదు అని చెప్పి సడన్గా సాలరీస్ కానీ టెన్యూర్ కానీ తగ్గించడానికి ఉండదు. వాళ్ళు వన్స్ అపాయింట్ అయ్యారు అని అంటే ఆ టైంకి వాళ్ళు కొనసాగుతారు. సెంటర్ చేసే ఏ చేంజెస్ అయినా కూడా నెక్స్ట్ అపాయింట్ అయ్యే వాళ్ళకి వర్తిస్తాయి కానీ ఆల్రెడీ పదవిలో ఉన్న వాళ్ళకి వర్తించవు. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిందే సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. అంటే గవర్నమెంట్కి నచ్చినప్పుడు వాళ్ళని తీసేయడానికి ఉండదు. సో ఒక డీటెయిల్డ్ ప్రాసెస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ ప్రాసెస్ అనేది రేర్ అండ్ డిఫికల్ట్ అయింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఆర్టికల్స్ ఏంటి, ఆర్టికల్ 324 Clause 5తో పాటు ఆర్టికల్ 124 Clause 4 కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు స్పెషల్ మెజారిటీ అవసరం. అలానే 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్లో కూడా ఇది పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ అనేవాళ్ళు మనకి అప్రూవల్ అనేది ఇస్తారు. సో దీనికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. With reference to CEC of India, consider the following. CEC is appointed by President of India. CEC can be removed by President on the advice of Prime Minister. Removal procedure of CEC is similar to the Judge of Supreme Court. మరి వీటిలో ఏ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ కరెక్ట్ అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్తో పాటు మెసేజ్ చేయండి. Right. Then, which of the following articles of the Constitution are directly related to removal of CEC? So, A articles directly linked అనేది Article 324, 124 Clause 4, 356, 368. మరి ఏది కరెక్ట్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్. దెన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద రిమూవల్ ఆఫ్ చీఫ్ election commissioner. Motion can be introduced in either house of parliament. Motion must be passed by a simple majority in both houses. Inquiry is conducted before ఓటింగ్ ఆన్ ద మోషన్. మరి వీటిలో ఏది కరెక్ట్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్. మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ Chief Election Commissioner is central to ensure free and fair elections in India. Examine the constitutional provisions relating to appointment and removal of Chief Election Commissioner. సో దీనికి సంబంధించి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది వివాదాస్పదం అవుతోంది. సో దానికి సంబంధించి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కానీ మెయిన్స్ క్వశ్చన్ కానీ హైలీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఒక ముఖ్యమైన గమనిక, మనకి యూపీఎస్సీ సిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేయాల్సిన కీ థింగ్స్ ఏంటి అనేది ఒక డీటెయిల్డ్ వీడియో రేపు మార్నింగ్ టైంలో పబ్లిష్ అవుతుంది. యూ కెన్ వాచ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆన్ రిగార్డింగ్ ద నోటిఫికేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ.